వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిధి లెర్నింగ్ ఇంగ్లీష్. ఈరోజు మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే వాటికి సంబంధించిన కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకుందాం. టాక్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ ఎల్డర్స్. పెద్దలతో మర్యాదతో మాట్లాడండి. మనం ఇతరులను గౌరవించి మాట్లాడాలి. అలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: టాక్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ ఎల్డర్స్. పెద్దలతో మర్యాదతో మాట్లాడండి. సింక్ యువర్ డిఫరెన్సెస్. విభేదాలు విస్మరించండి. ఒకరి మధ్య ఒకరు విభేదాలు వచ్చినట్లయితే వాటిని మర్చిపోండి అని చెప్పే సందర్భంలో ఇంగ్లీష్లో ఇలా అనాలి: సింక్ యువర్ డిఫరెన్సెస్. విభేదాలు విస్మరించండి అని అనాలి. వేకప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. ప్రొద్దునే నిద్ర లేవండి. ఎర్లీగా నిద్ర లేస్తే మంచిది అంటాం కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్లో వేకప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. ప్రొద్దున్నే నిద్ర లేవండి అని అనాలి. గో అవుట్ ఫర్ ఎ వాక్ ఇన్ ది మార్నింగ్ అండ్ ఈవినింగ్స్. ఉదయం సాయంత్రం వాకింగ్కి వెళ్ళండి. మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేస్తే హెల్త్గా మంచిది అంటాం కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్లో వాకింగ్ చేయమని ఇలా చెప్పాలి: గో అవుట్ ఫర్ ఎ వాక్ ఇన్ ది మార్నింగ్ అండ్ ఈవినింగ్స్. బ్రష్ యువర్ టీత్ ఆఫ్టర్ బోత్ ది మీల్స్. ఉదయం సాయంత్రం భోజనం తరువాత పళ్ళు తోముకోండి. మార్నింగ్ ఈవినింగ్ బ్రష్ చేసుకుంటే టీత్ హెల్తీగా ఉంటాయని చెప్తాం కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి: బ్రష్ యువర్ టీత్ ఆఫ్టర్ బోత్ ది మీల్స్ అనాలి. స్టాండ్ అప్ రైట్, డోంట్ బెండ్. నిట్ట నిలువుగా నిలబడాలి, వంగవద్దు. మనం నిలబడేటప్పుడు, ఏదైనా ఎక్సర్సైజులు చేసేటప్పుడు, స్కూల్ అటెన్షన్లో ఉండమన్నప్పుడు ఎలా నిలబడాలి? స్టాండ్ అప్ రైట్, డోంట్ బెండ్, అలా నిలబడాలి. ప్యాచ్ అప్ యువర్ డిస్పాచెస్. మీ తగాదాలు తీర్చుకోండి. ఇతరులతో తగాదాలు పడకుండా ఆ తగాదాలను వెంటనే తీర్చేసుకోండి, అంటే సెటిల్ చేసేసుకోండి అనే సందర్భంలో ఇలా అనాలి: ప్యాచ్ అప్ యువర్ డిస్పాచెస్. మీ తగాదాలు తీర్చుకోండి అనాలి. మెండ్ యువర్ వేస్. నీ పద్ధతులు మార్చుకో. మీ పద్ధతి సరిగా లేదు, మార్చుకోండి అనే సందర్భంలో ఇంగ్లీష్లో ఇలా అనాలి: మెండ్ యువర్ వేస్. నీ పద్ధతులు మార్చుకో అనాలి. ఒబే యువర్ ఎల్డర్స్. పెద్దలకు విధేయులుగా ఉండండి. పెద్దలకు రెస్పెక్ట్ ఇచ్చి ఒబిడియంట్గా ఉండాలి అని చెప్తాం కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఒబే యువర్ ఎల్డర్స్ అనాలి. పెద్దలకు విధేయులుగా ఉండండి అని చెప్పాలి. లవ్ యువర్ యంగర్స్. నీకన్నా చిన్నవారిని ప్రేమించు. మనకన్నా చిన్నవాళ్ళతో ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి అంటాం కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్లో దాన్ని ఇలా అనాలి: లవ్ యువర్ యంగర్స్. నీకన్నా చిన్నవారిని ప్రేమించు అని చెప్పాలి. గివ్ డ్యూ రిగార్డ్ టు యువర్ ఈక్వల్స్. నీ సమానులకు సముచిత గౌరవం చూపించు. మనతో సమాన స్థాయిలో ఉన్న వాళ్ళతో కూడా గౌరవంగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: గివ్ డ్యూ రిగార్డ్ టు యువర్ ఈక్వల్స్. బీ పంక్చువల్ అండ్ అటెంటివ్. ధ్యాస నిష్ఠతో సకాలంలో పనులను చెయ్యి. ఏకాగ్రతతో అటెన్షన్తో పనులను చెయ్యి అని చెప్పాలంటే, పంక్చువల్గా టైంకి చేయాలి అని చెప్పాలంటే ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: బీ పంక్చువల్ అండ్ అటెంటివ్. చూ యువర్ ఫుడ్ ప్రాపర్లీ. భోజనాన్ని బాగా నమిలి మింగు. భోజనం చేసేటప్పుడు బాగా నమిలితే త్వరగా డైజెషన్ అవుతుంది కదా, హెల్తీగా ఉంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: చూ యువర్ ఫుడ్ ప్రాపర్లీ. బాగా నమిలి మింగు అని చెప్పాలి. హోల్డ్ ఫర్మ్లీ. గట్టిగా పట్టుకో. ఏదైనా వస్తువుని గట్టిగా పట్టుకో, జాగ్రత్తగా పట్టుకో అంటాం కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి: హోల్డ్ ఫర్మ్లీ. గట్టిగా పట్టుకో అని చెప్పాలి. డోంట్ గో అవుట్ బేర్ ఫుటెడ్. కాళ్ళ జోళ్ళు లేకుండా బయట తిరగవద్దు. కాళ్ళ జోళ్ళు అంటే చెప్పులు లేకోకుండా వేసుకోకుండా బయట తిరగవద్దు అని చెప్పాలి. అలాంటప్పుడు ఇంగ్లీష్లో దాన్ని ఇలా అనాలి: డోంట్ గో అవుట్ బేర్ ఫుటెడ్ అనాలి. డోంట్ వేస్ట్ యువర్ టైం. నీవు కాలాన్ని వృధా చేయవద్దు. సమయాన్ని వృధా చేస్తే మళ్ళీ తిరిగి వస్తుందా? రాదు కదా, కాలం చాలా విలువైనది. దాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తాం: డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ స్టీల్ అదర్స్ థింగ్స్. ఇతరుల వస్తువులను దొంగిలించవద్దు.
మనం ఇతరుల వస్తువుల్ని ఏది ముట్టుకోవద్దు అని చెప్పాలి. ఏవి దొంగతనం చేయకూడదు, తీసుకోకూడదు, అడిగి తీసుకోవాలి. డోంట్ స్టీల్ అదర్స్ థింగ్స్ అని అనాలి ఇంగ్లీష్లో. డోంట్ లూజ్ యువర్ బ్యాలెన్స్, కోప్పడవద్దు. మనం ఎప్పుడూ మానసికంగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. కోప్పడడం, ఇరిటేషన్ ఏమి చూపించుకోకుండా ఉండాలి. ఇతరుల మీద అస్సలు చూపించకుండా ఉండాలి. డోంట్ లూజ్ యువర్ బ్యాలెన్స్. డోంట్ సిట్ ఐడల్, సోమరిగా కూర్చోవద్దు. లేజీగా ఉండకండి, యాక్టివ్గా ఉండండి అంటాం కదా. పనులు యాక్టివ్గా చేసుకోవాలి అంటే లేజీగా ఉండకూడదు. దాన్ని ఇంగ్లీష్లో డోంట్ సిట్ ఐడల్ అనాలి. డోంట్ డజ్ వైల్ వర్కింగ్, పని చేస్తూ నిద్రపోవద్దు. కొందరు పని చేస్తూనే నిద్ర వచ్చేసేసి ముందుకు వెనుక ఊగుతూ ఉంటారు కదా, నిద్రపోతూ ఉంటారు కదా. దాన్ని నిద్రపోవద్దు అనాలంటే డోంట్ డజ్ వైల్ వర్కింగ్ అనాలి. డోంట్ ప్లక్ ఫ్లవర్స్, పువ్వులు కోయవద్దు. కొందరు ఏం చేస్తారు, ఎదురింటి వాళ్ళ పక్కింటి వాళ్ళ పువ్వులు కోసేస్తూ ఉంటారు అడగకుండా. పువ్వులు కోయవద్దు అని ఇంగ్లీష్లో చెప్పడానికి డోంట్ ప్లక్ ఫ్లవర్స్ అని చెప్పాలి. డోంట్ స్పిట్ ఆన్ ది ఫ్లోర్, నేల మీద ఉమ్మి వేయవద్దు. నేల మీద ఎవరు కూడా ఉమ్మి వేయకూడదు, అది మంచి పద్ధతి కాదనమాట. దాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, డోంట్ స్పిట్ ఆన్ ది ఫ్లోర్. డోంట్ టర్న్ ది కార్నర్స్ ఆఫ్ ది పేజెస్, పుటల మూలలను మడవద్దు. పుటలు అంటే పుస్తకాలను మడత పెట్టవద్దు. వాటి మూలల్ని నలిపివేస్తూ ఉంటారు పిల్లలు. అలా చేయకు అని చెప్పాలంటే ఇంగ్లీష్లో డోంట్ టర్న్ ది కార్నర్స్ ఆఫ్ ది పేజెస్ అని చెప్పాలి. డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ యువర్ బుక్స్, నీ పుస్తకాల మీద ఏమీ వ్రాయవద్దు. పుస్తకాల మీద పిచ్చి పిచ్చి గీతలు ఏవేవో రాస్తూ ఉంటారు, రాయాల్సిన నోట్స్ రాయకుండా. అలాంటప్పుడు ఏమీ వ్రాయవద్దు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ యువర్ బుక్స్ అనాలి. డోంట్ షింక్ వర్క్, పని చేయకుండా తప్పించుకోవద్దు. పని చేస్తున్నట్లు నటిస్తారు కొందరు, పని చేయరు, తప్పించుకుంటారనమాట. వాళ్ళని ఇంగ్లీష్లో ఇలా అనాలి, డోంట్ షిక్ వర్క్ అనాలి. పని చేయకుండా తప్పించుకోవద్దు అని చెప్పాలి. డోంట్ బీ ఇన్ ఏ హర్రీ, ఆదుర్దా పడవద్దు. కంగారు పడుతూ ఉంటాం కదా, ఆదుర్దా పడకండి, టెన్షన్ పడకండి అనే సందర్భంలో ఇంగ్లీష్లో ఇలా అనాలి, డోంట్ బీ ఇన్ ఏ హర్రీ, ఆదుర్దా పడవద్దు అనాలి. డోంట్ స్పీక్ ఇల్ ఆఫ్ అదర్స్, ఇతరుల గురించి చెడుగా మాట్లాడవద్దు. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడాలి, చెడుగా మాట్లాడకు అని చెప్పాలంటే ఇంగ్లీష్లో డోంట్ స్పీక్ ఇల్ ఆఫ్ అదర్స్ అనాలి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడవద్దు అని చెప్పాలి. డోంట్ లాఫ్ ఎట్ అదర్స్, ఇతరులను చూసి పరిహసించవద్దు. ఇతరులను చూసి హేళన చేస్తూ ఉంటారు కదా, పరిహసించడం అంటే హేళన చేయడం, నవ్వడం. దాన్ని ఇంగ్లీష్లో డోంట్ లాఫ్ ఎట్ అదర్స్, ఇతరులను చూసి పరిహసించవద్దు అని అనాలి. డోంట్ క్వారల్ విత్ అదర్స్, ఇతరులతో దెబ్బలాడవద్దు. ఇతరులతో కొట్లాటల్లోకి ఏమీ వెళ్లకుండా ఉండాలి అని చెప్పడానికి ఇంగ్లీష్లో మనం డోంట్ క్వారల్ విత్ అదర్స్, ఇతరులతో దెబ్బలాడవద్దు అని చెప్పాలి. డోంట్ డిపెండ్ అపాన్ అదర్స్, ఇతరుల మీద ఆధారపడవద్దు. ఎవరి పని వారే చేసుకోవాలి, వేరే వాళ్ళకి తమ పనులు చెప్పి వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండాలి. అలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఇలా అనాలి, డోంట్ డిపెండ్ అపాన్ అదర్స్, ఇతరుల మీద ఆధారపడవద్దు అనాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.